హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఆలు టమాటా కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో 10 నిమిషాల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ ఆలు టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఈ కర్రీ మంచి టేస్టీగా రావడానికి కొంచెం స్పైసెస్ని యాడ్ చేసుకోండి. 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులను వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 4 మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటాలు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా నీళ్ళని వేసుకోండి. ఇవి సుమారుగా 250 ml వరకు ఉంటాయి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూడండి, మనకి థిక్ గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీని దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. రైస్లోకైనా, చపాతీ, పూరి, పుల్కా, పులావ్ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ ఆలు టమాటా కర్రీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.